ప్రముఖ గాయని ఎస్ జానకి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం రీతి ఏర్పడిన అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ప్రస్తుతం మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఎస్ జానకి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఆమె మనవడు చనిపోవడంతో సింగర్ జానకి మానసిక వేదనకు గురైనట్లుగా ఆమె సన్నిహితులు కూడా చెప్తున్నారు. 1938లో గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించిన ఆమె పూర్తి పేరు శిష్లా శ్రీరామ్మూర్తి జానకి. ఆమెను జానకమ్మ, గాన కోకిల్ అనే పేర్లతో పాటు నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. 1957 నుంచి 2019 వరకు తన పాటలతో ఆమె సినీ పరిశ్రమకు సేవలందించారు. తెలుగువారైన ఆమె తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలో సైతం పాటలు పాడారు. తన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించారు. ముఖ్యంగా 12 నంది అవార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. ఇక 2020లో కూడా ఆమె మరణించినట్లు అప్పట్లో ప్రచారం జరగడంతో ఆమె తాను అప్పుడు బాగానే ఉన్నాన్ని, ఇప్పటికే తను 6 సార్లు చంపేశారంటూ అప్పట్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆమె పూర్తిగా శ్రోతలకు దూరం అవడం బాధాకరం. పొద్దల కాడ సంపంగిన వింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది గున్న మామిడి కొమ్మ మీద. గాన కోకిల కన్ను మూసింది. ఇక ఆ స్వరం మనం వినలేం. నిజంగా ఆమె మనకు దూరం అవడం చాలా బాధాకరం. సినీ ఇండస్ట్రీలో చాలామంది గాయకులకు, గాయనీమణులకు ఆమె స్ఫూర్తిదాయకం. కానీ ఈరోజు ఆమె మరణించడం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. మనతో పాటు మాళవిక గారు ఉన్నారు, ప్రముఖ గాయని. ఒకసారి మాట్లాడదాం. మాళవిక గారు, సో సాడ్. మనం జానకమ్మ గురించి ఆమె లేరని మాట చెప్పుకోవడానికి చాలా బాధాకరం అనిపిస్తుందమ్మా. మీకు చాలా అనుబంధం ఆమెతో, రైట్? డెఫినెట్లీ అనుబంధం డైరెక్ట్ గా పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి గాయని మనకి ఆవిడ ఇన్స్పిరేషన్ అనటంలో అతిశయోక్తి లేదు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఈవెన్ టుడే చిన్న పిల్లలకి సైతం ఇన్స్టాగ్రామ్ లో కిళియే కిళియే ఇలాంటి పాటలు ఇప్పటికీ ఆవిడ పాటలు వైరల్ అవుతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. అలాంటి నాకు పర్సనల్ గా ఆవిడతో చాలా మెమరీస్ డెఫినెట్లీ ఉన్నాయి. మొట్టమొదట అరౌండ్ నేను 6th క్లాస్ లో ఉన్నప్పుడు విశాఖపట్నంలో వారి ఎదుట నేను పాడటం, ఆవిడ పాడినటువంటి పాట మనసాతుళ్ళి పడకే, ఆ పాట ఆవిడ ముందు పాడటం, అది విని ఆవిడ చాలా ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకునే స్టేజ్ మీద విశాఖపట్నం కళాభారత్ ఆడిటోరియంలో జరిగింది ఆ ప్రోగ్రామ్. అప్పుడు మాధవపతి సురేష్ గారు, అమ్మాయి ఆవిడ ఆశీస్సులు నీకు దొరికాయి, నువ్వు వెంటనే ఇక్కడ కాదు హైదరాబాద్ వచ్చేయాలి అని ఆయన నాకు చెప్పటం, ఇవన్నీ నా కెరియర్ లో ఒక ఆవిడ నుంచి లభించినటువంటి ఆశీర్వాదం. రియల్ గా మీలాంటి ఎంతో మంది ఈ నవతరం గాయనీమణులకు ఆమె స్ఫూర్తిదాయకం అమ్మా. చాలా సందర్భాలు చాలా మంది అంటుంటారు, ఎవరిని చిన్నబుచ్చుకునేట్టు మాట్లాడదు, అందరినీ తన బిడ్డల్లాగా చూసుకుంటూ సూచనలు చేయటమే గానీ ఎప్పుడు కూడా ఆమె సూటిగా మాట్లాడింది లేదంటారు. ఐఎమ్ రైట్? అబ్సల్యూట్లీ. అసలు మనం చూస్తాం ఎప్పుడు ఆవిడ ఊరికే ఎవరైనా పాడిన దాంట్లో తప్పులు ఎంచడం కానీ ఇలా ఉందని అలా ఉంది ఎప్పుడు చెప్పకుండా, అంటే ఎంతవరకు అవసరం అంతవరకు చెప్తారు. కానీ నేను అంటున్నది చాలా మోటివేట్ చేసే విధంగా, వాళ్ళు ఇంకొంచెం ప్రాక్టీస్ చేసే విధంగా, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసే విధంగానే చెప్తారు, ఎప్పుడు కించపరచకుండా. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. మీరు ఏమనుకున్నా కూడా అమ్మా, ఇప్పటికి కూడా చాలా మంది బాలు గారి తర్వాత
జానకమ్మనే గుర్తు చేసుకుంటారు. సుశీలమ్మ ఉన్నారు, కానీ జానకమ్మ వాయిస్ అంటే ఆ చిన్నపిల్లల వాయిస్ కానీ, ఆ తర్వాత ఒక ఎంగేజ్ సిరిమల్లె పువ్వు అంటే ఆ పాట పాడిన, గున్నమామిడి అంటూ పాట పాడిన, ప్రియతమా అంటూ ఆమె పాడిన, ఏదైనా ఆమె తర్వాతనే చాలా మంది ఉంటారు. అంటే ఆ డిఫరెన్స్ మాడ్యులేషన్ చూపించడం కానీ, వాయిస్ చేంజెస్ కానీ ఆమెను మించిన వారు లేరంటారు. మన అదృష్టం ఆంధ్రప్రదేశ్ రేపల్లి నుంచి ఆమె అక్కడికి వెళ్ళి దాదాపు 5 భాషల్లో అనుకుంటున్నా, ఐ థింక్ 5 భాషల్లో ఆమె పాడారు. చాలా భాషల్లో పాడారు. 5 ఉన్నాయి ఎక్కువ డెఫినెట్లీ పాడారు.